ఓకే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు అయితే మా పెళ్ళి రోజు, అందుకని మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో టెంపుల్ బయట అనమాట. ఇక్కడ మేమైతే టెంపుల్ బయట ఉన్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ టెంపుల్ లోపలికి వెళ్ళాం. అక్కడైతే పూజ చేసుకొని ఒక టెంకాయ అయితే కొట్టేసి ఆ తర్వాత ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసి పిల్లలతో ఆడేసుకొని కూర్చొని బయట అందరం కూర్చున్నాము. ఆ తర్వాతకి టెంపుల్ అంతా మళ్ళీ విజిట్ చేసినాం. ఏంటో ఫ్రెండ్స్, టెంపుల్కి అయితే వెళ్ళినా కానీ అక్కడ పూజ ఓన్లీ టెంకాయ మాత్రమే కొట్టేసింది. అర్చన చేయించుకున్నామంటే టైం అయిపోయింది, అందుకనే ఆ వీడియో తీయలే. ఓకే, వీడియో చూడగానే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మీరు ఏదేదో అనుకుంటుంది, వీడియోస్ చేస్తున్నాను, లైక్ చేయండి. శాంతత ఉంటుంది ఈవినింగ్ టైం వస్తే. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూడండి. ఇక్కడ వినాయకుడు టెంపుల్, అక్కడ శివుడు, ఇంకా ఆంజనేయ స్వామి, శివుడు, కృష్ణ టెంపుల్ అన్నీ చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇగో మా సయ్యద్ గాడు అట్లా నడుపుతాడంట. ఇక కొంచెం చచ్చిపోతే ఇదే కారణం. గుడికి వేయించడం అని చెప్పాలి. పండుగ కేక్ కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, మాకు విషెస్ చేయండి. ఉంటాయి మా ఆయన కేక్ కట్ చేస్తారు. ఇది కావాలి నాకు. శుభాకాంక్షలు. నాది కూడా అదే రింగ్ టోన్ రా, అందుకే చూస్తున్నా నేను. ఫోటో తీయాలా? ఈరోజు అయితే మ్యారేజ్ డే కదా, కేక్ కేక్ కట్ చేసుకుందాం. మా ఆయన చూడండి, కేక్ తినడం సరిపోతుంది. మిసాలకంతా చేసుకుంటాం. తూడ్చుకో బావా, తూడ్చుకో. చూడండి కేక్ ఎలా తింటుండో. పిల్లలకి ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. హాయ్ చెప్పు రండి మమ్మీ, ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఈరోజు అయితే మా పెళ్లి రోజు కదా, అందరు విషెస్ చేయండి. ఓకేనా? బాయ్. పండు చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే ఎలా నేను ఎందుకు రాతున్నా అంటే వీడియో తీస్తున్నా కదా, నవ్విస్తుండే మా ఆయన, అందుకనే. చూడండి గిఫ్ట్ గిఫ్ట్ చూడు, కేక్ ఎట్లా ఊసుకున్నది చూడండి. ఉన్నాడు అక్కడ బయటకు వచ్చినాడు వాడు వీడియోలు చూడండి. ఎదవాడు ఎదవలకి ఎదవా అమ్మ దాచుకుంటాడు. సరే, ఇట్లయితే జరిగింది బర్త్డే. మీరు అందరు విషెస్ చేయండి. ఓకేనా? బాయ్. సారీ ఫ్రెండ్స్, బర్త్డే కదా, పెళ్లి రోజు మర్చిపోయినా, బర్త్డే అంటున్నా. సరేలే, అప్పుడెప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది. ఈ బాడుకొని నవ్విస్తున్నారు అనమాట. ఊరికే మా ఫ్రెండ్గా అడుగుతాడు అక్కడ. ఇచ్చాడు పండు, హాయ్ చెప్పుర్రి. ఆడంటే వాడు ఈ వీడియోలోకి రాడంట, ఎందుకంటే ఇక కొత్తగా పెళ్ళాను కదా, కొంచెం సోకులు పడుతుండ అనమాట. ఎప్పుడైనా చూపిస్తలేను, సరేనా? దాచుకుంటాడు ఫ్రెండ్స్. ఇక చూడండి, దాచుకుంటాడు. అమ్మ వాడు వీడియోలోకి రాడంట. నేను అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కదా ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇక బాయ్. మళ్ళీ మొత్తానికి అయితే ఈరోజు అయితే ఇట్లా ఎంజాయ్ చేసిన. చికెన్ వండాలి మళ్ళీ, ఇంకా. ఓకేనా? పని ఉంది. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే చికెన్ వండుకుంటున్నాం. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. ఆనియన్స్ వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అయితే వేసినాం. ఓకే, అయితే ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఎర్రగా అయినాయి. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇంకా మనం పసుపు వేసుకుంటున్నాం. ఆ తర్వాత అయితే కొంచెం పసుపు,
వేసేసుకుంటున్నా. ఏదో అట్లా వంటలు చేయరాదు కదా, చేసినట్టు యాక్షన్ చేయాలి. ఇక మనకి చేసేటప్పుడు ఎవరు లేరు కాబట్టి మనమే వేసుకోవాలన్నమాట. చేయరాదు యాక్చువల్గా వంటలు, ఇక మనమే ఉన్నాం కాబట్టి మనమే చేసుకోవాలి అంతే. ఇప్పుడు అది మేము తినాలి, అది తినాలి, తప్పదు, తినాలి. ఓకే, ఇంకా ఇప్పుడైతే ఇక చికెన్ చేస్తున్నాం కదా. చికెన్ అయిపోయినాక ఏమైనా చికెన్ తినేయాలి, మంచిగా ఎట్లుందో చెప్పాలి, సరేనా? చెప్పాలి, ఓకేనా? ఇప్పుడైతే మనమైతే చికెన్ అయితే వేసేసుకుంటున్నాం. వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం చేసుకోండి. కొంచెం ఇప్పుడిప్పుడే కదా వీడియో స్టార్టింగ్, కొంచెం అట్లా మనకు రాదనమాట. కొంచెం స్టార్టింగ్ కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. చేస్తే కదా మేము ఐడియాలు ఇస్తే ఎట్లా చేస్తాం, ఓకేనా? అట్లా చేస్తున్నాం. కొందరు ఉంటారు చికెన్ వీడియో మీరు మర్చిపోయింది. ఓకే వీడియో అయితే చికెన్ అయితే ఇట్లా ఉండాలి. ఇప్పుడైతే మనం దీన్ని బాగా కొద్దిసేపు ఉడకబెట్టేసుకోవాలి. ఇట్లా కేజీ చికెన్ అన్నమాట. ఇంత 5 మెంబర్స్కి కేజీ చికెన్ అంతే. మీకు ఇప్పుడైతే కర్రీకి కావాల్సినంత కారం అయితే వేసేసుకుంటున్నాం. ఓకేనా? చూసేయండి వీడియో, కామెంట్ చేయండి అబ్బా. ఒకటి వేసుకో, ఉప్పు వేసుకోవద్దు. కారం వేసే, ఉప్పు ఇంత స్టార్టింగ్లో వేసా, ఇప్పుడు ఇది కారం అయితే వేసిన. ఓకేనా? కొద్దిసేపు అయితే బాగా మగ్గనివ్వాలి. ఏదో ఇక మనకు చేయరాదు వంటలు, కానీ చేయాలి, తప్పదు కదా ఆడవాళ్ళకి పెళ్ళైనాక. వంట అయితే చేస్తున్నాం. ఈరోజు అయితే మా పెళ్లి రోజు అయితే ఇలా జరిగింది. నచ్చితే కామెంట్ చేయండి. ఏదో అబ్బా అనుకున్నంతలో చేస్తాం, అంతే కదా పూజ? అంతే. మీరైతే అనుకోవచ్చు ఏంది మే ఇట్లా చేస్తుంది అని అనుకోకండి. నేను ఇట్లనే ఉంటాను, అది నా ఇష్టం. ఎవరేమని అనుకున్నా సరే నేను ఇట్లే ఉంటా, మారను, అంతే ఇక నా ఇష్టం. అయితే మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఇప్పుడు ఎందుకు ఇట్లా వీడియోస్ ఇస్తుంది, ఈమె ఎందుకు ఇట్లా చేస్తుంది అని. మనం ఏదో ఒకటి చేయాలబ్బా, అంతేగాని ఇట్లా ఖాళీగా ఉంటే ఏమొస్తుంది కదా. ఏ పని పాట లేక వీడియో తీస్తున్నాను అనమాట. అందుకనే మీరు లైక్ చేయాలి. మీరు పని పాటలు ఇక్కడ చూస్తారు కదా, అంటే అట్లా అనమాట. చూసేసేయండి, ఏం కాదు, లైక్ చేయండి. కొంచెం మా ఎంకరేజ్మెంట్ లేదబ్బా, కొంచెం చేయండి. ఎంకరేజ్మెంట్ ఉంటే నేను కూడా ఇంకేమేమి వీడియోస్ చేయాలి, ఎలా చేయాలని కొంచెం ముందు మంచి కంటెంట్ వీడియోస్ వస్తాయి, చూడండి. ఓకేనా? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, ఓకేనా? ఇద్దరం కలిసి ఇది చేస్తాం. ఎట్లా తీయాలి, ఏం చేయాలి, ఎట్లా మీరు కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకేదైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకైతే ఈ రోజుకైతే ఇది బ్లాగ్, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.